హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎటువంటి ఆలస్యం చేయకుండా మన ఐదో వీడియోని మొదలు పెట్టేసుకుందాం. మన ఐదో వీడియోలో కథ పేరు బంగారు దొంగ. మిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గుళ్ళల్లోంచి తలలు బయట పెట్టలేని వేళ, అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకు మీద బంగారు పూత పూయించగా, ఆ బంగారం ఎవరూ చూడని సమయాన దగదగా మెరుస్తున్న వేళ, పెద్దగుడి ఆవరణమంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ, పంచాయతీ బోర్డులో పనిచేసే జానకి రామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్క చేయకుండా చెంబు పట్టుకొని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిర్రుకిర్రు తప్ప మరేమీ వినిపించని సమయాన ఎక్కడ్నించో బర్ బర్ అని శబ్దం, మళ్ళీ బర్ 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 అనే శబ్దం. జానకి రామయ్య పరుగు ఆగిపోయింది. ఇంకా బర్ 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 అనే శబ్దం. తలెత్తి పైకి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది. ఓ నల్లటి జీపు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు. బర్ర్ 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 అని. గుండెలవిసిపోయాయి జానకి రామయ్యకి. రే అని కేక వెయ్యబోతే గొంతు అరుచుకుపోయి మాట రాలేదు. కింద పడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకి వచ్చి పడ్డాడు. గుళ్ళో 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 దొంగ దొంగ అని ధ్వజస్తంభానికి అని మెరుగు కాగితం రుద్దుతున్నాడు ఓగర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లల్లోంచి వచ్చారు. పూజార్లు పాళేళ్లు చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు బడితెలు చేతబట్టారు. పల్ల పీదికి కబురెళ్ళింది. ఏటి ఒడ్డున బట్టలుతుకుతున్న చాకలోళ్లకు కబురెళ్ళింది. రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ. నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతబట్టి గుడిని చుట్టుముట్టారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా. నడి ఎండలో కాళ్ళు చెర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్ ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు. పెద్ద గుడి ఆవరణమంతా అరుపులతో కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. 2 ముఖద్వారాల దగ్గర 2 జట్లు. కృష్ణవైపు ప్రహరీ గోడ దూకి పారిపోకుండా అక్కడ ఓ జట్టు. పున్నాగ చెట్టు దగ్గర ఇంకో జట్టు. మారేడు చెట్లపై మరో జట్టు. గన్నేరు చెట్ల గుబుర్ల దగ్గర వేరే జట్టు. పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతుంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు. గుడి లోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళోకెళ్ళాడు. కుమారస్వామి గుళ్ళో లేడు. చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరుస్తూ అప్పటికప్పుడు వార్తలు అందించటాలు. రెండో ప్రాకారమంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి. హొయ్ హొయ్ అరుపుల కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు. ప్రతి రాయి వెనక వెతికారు. ప్రతి మూల చూశారు. ప్రతి గుబురు కదలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు. పట్టీ పట్టడంతోనే నల్లగా చింతముద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకు బయటికి లాగారు. చెల్లుమని చెంపలు పగలగొట్టారు. పెడీమని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలేట్టు కుమ్మారు. మెట్లమేంచి జరజర ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టు మోకుతో కట్టేశారు. ఊరంతా కదిలొచ్చింది దొంగను చూడటానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకొని పరిగెత్తుకొచ్చారు. ఎలుకబంటిలా ఉన్నాడు దొంగ. పంది కొక్కులా ఉన్నాడు దొంగ. ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్ళంతా గీరుకుపోయి నెత్తురొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకి వెళ్ళి తన్నొస్తున్నారు. తిట్టని ఆడది లేదు, ఉమ్మేయని మనిషి లేడు. ఊరి పెద్దలు వచ్చారు. భూషయ్య, రామయ్య, అవధాన్లు మొదలైన వారు. గుళ్ళో దొంగతనం చేశావేంట్రా? లం డాష్ డాష్ కొడక. మోకుతో చెల్లుమని కొడుతూ తిడుతూ భూషయ్య. దొంగ ఒంటి మీద కురుళ్ళు తేలాయి. దేవుడు సొమ్ము తింటే కుక్కవై పడతావురా అంటూ అవధాన్లు గారు మొహం మీద గుద్దాడు.
దొంగ బళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెణికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడు దళం వేసినట్టు అక్కడికి వచ్చిన ప్రతివాడు దొంగను ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబు తల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడ నెత్తురు కారుతోంది. గాజు బొడ్ల లాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసోళ్ళకే ఇద్దావా వీణ్ణి అన్నారెవరో. రాత్రల్లా కట్టిపడేసి కీళ్ళిరగదీసి పంపిస్తే సరి, మా పల్లెోళ్ళ కాపలా పెట్టాలి అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చెయ్యాల్సిందే, కాకులకి గద్దలకి వెయ్యాల్సిందే. దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మ ఎత్తుతాడు, పందిలాగా పుడతాడు తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి, లం డాష్ డాష్ కొడక, తెలివితేటలక్కర్లేదట్రా, 5-10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి శివరాత్రి వెళ్ళిన తర్వాత కనపడన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికిన పాడు రేవు వైపు తూలుకుంటూ పోయాడు. కథ సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.